ఈ పచ్చడి కనీసం వారం పైనే ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. చేయి పెట్టకుండా స్పూన్తో తీసుకున్నామంటే అచ్చం ఒక వారంలోకి ఉంటుందండి. ఎప్పుడైనా మనం కూర లేనప్పుడు ఇలా కొద్దిగా వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కూడా చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు అయితే అమ్మమ్మ కాలంలో నుంచి ఎండబెట్టి గ్రైండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చండి. టమాటో పచ్చడి చేయాలంటే ఎక్కువ టమాటో సీజన్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. బాగా టమోటాని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. టమోటా అనేది ఇలా ఉండాలి, ఫుల్గా మాగి ఉండాలి, అంటే జిడ్డంగా ఉండాలి. దాన్ని తేమ లేకుండా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే టమోటాలు తేమ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలండి. నూనె అంతా ఏం వేయకూడదండి. అలాగే ఫ్రై చేసుకున్నామంటే టమోటాలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇప్పుడు టమోటా ఎంత తీసుకున్నామో చింతపండు కూడా తీసుకోవాలి. ఒక పిడికెట్ దాకా తీసుకున్నాను నేను. తీసుకొని మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుతూ సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే టమోటా కొద్దిగా మగ్గుతుంది. టమోటో ఫ్రై అయ్యేలోపు మనము మసాలా రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు బాగా ఫ్రై అయినాక దీంతో 1/2 స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, మెంతులు చేదు వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేరే బౌల్లో వేసేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇది బాగా చల్లారతని మనం కొట్టుకున్నప్పుడు మిక్సీలో పౌడర్గా వస్తుంది. చూడండి బాగా చల్లారిపోయింది. చూడండి ఇలా బాగా చల్లారితేనే మనకి పౌడర్ లాగా వస్తుంది, లేకుంటే ముద్దలుగా వస్తుంది. టమాటో ఫ్రై చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. అప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కదండి. ఈ వాటర్ అంతా ఫిలప్ చేసుకోవాలి. అప్పుడే ఏమాత్రం నీళ్ళు లేకుండా మనం మరగబెట్టేసుకోవాలి. అప్పుడు మనకి చాలా రోజులుగా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. టమోటా నీళ్ళంతా చాలా బాగా ఇమిరిపోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ వేయించుకున్న టమాటా అంతా వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలండి. నేను ఒక 20 దాకా వెల్లుల్లి వేసుకున్నాను. అందులోని సాల్ట్ అయినా కల్లుప్పు అయినా 1/2 కప్పు దాకా వేసేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఉప్పు వేసుకుంటేనే చెడకుండా ఉంటుంది పిక్కలు. అలాగే 1/2 కప్పు దాకా చిల్లీ పౌడర్ ఉంటుంది, కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 కప్పులో ఎక్కువ ఆయిల్ వేసేసుకోవాలండి. పిక్కలకంతా ఎక్కువ ఆయిల్ పడుతుంది, అప్పుడే చాలా రోజు నిలువ ఉంటుంది. ఇలా 1 కప్పు దాకా నూనె పోసేసుకోవాలి. నూనె పోసుకున్నాక దీంతోనే జీలకర్ర, ఉద్దాలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి ఒక 10 దాకా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయినాక ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా పిక్కల్ని ఇందులో వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. మనకి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 10 నిమిషాలైనా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండాలి. అప్పుడే మనకి ఈ పచ్చి వాసన అంతా పోతుంది. ఈ పచ్చి వాసన అంతా పోయి మంచి రుచిగా ఉంటుంది పిక్కలు. టమాటో పిక్కలు అయితే రెడీ అయిపోయిందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.